గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ చాలా హ్యాపీగా ఉంది, చాలా మొమెంటంలో ఉన్నాం. సో నా పేరు శివార్త్. సో నిజామాబాద్ నుంచి. సో ప్రజెంట్ డైమండ్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను. సో మీకోసం ఒక బిజినెస్ ప్లాన్, సో వెస్టీజ్లో సక్సెస్ ఎలా అవ్వాలి, సో పీవీస్ ఎలా వస్తాయి, సో ఈ పొజిషన్ ఎలా రావడం జరిగింది, సో ప్రతి ఒక్కటి క్లారిటీ ఇవ్వడానికే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినండి. సో ఏ ఒక్క పాయింట్ మిస్ అయినా సో మన అకౌంట్లో ₹1,00,000 అనేది మిస్ అవుతాయి. సో చాలా శ్రద్ధగా వినండి. చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో ఇది. సో ఎందుకంటే కంపెనీ 21 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని సో 22 ఇయర్స్ శ్రీలంకలో సెలబ్రేట్ చేయడం జరిగింది. సో కొన్ని న్యూ ఆఫర్స్ ఉన్నాయి. సో దాని గురించి కూడా సో కొత్తగా కొన్ని చేంజ్ అయిన రూల్స్, సో వాటి గురించి చెప్పడం జరుగుతుంది. సో అందుకోసమే చాలా శ్రద్ధగా వినండి. చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో ఇది. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ, హ్యావ్ ఏ ఫెంటాస్టిక్ డే. సో ఈరోజు నా పేరు శివార్త్. సో ఇది నా నంబర్. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా నాకు కాల్ చేయొచ్చు. సో వెస్టీజ్ సక్సెస్ బిజినెస్ ప్లాన్. సో ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి సో మనకి జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో మరి జీరో ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు, మరి ఇన్కమ్ ఎలా వస్తుంది? సో మనకి ఇన్కమ్ ఇక్కడ, సో మీ అందరికీ తెలిసి ఇక్కడ ప్రొడక్ట్స్ మనకి హోమ్ కేర్ ప్రొడక్ట్స్. సో మనకి ఇది ప్రొడక్ట్ బిజినెస్. సో ఈ ప్రొడక్ట్స్ మనం తీసుకుంటే సో మనకి ఇక్కడ పీవీ రూపంలో క్యాలిక్యులేట్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ 1 PV = ₹30 నుంచి ₹35. నేను అప్రాక్సిమేట్లీ ఒక ₹30 అనుకుంటున్నాను. సో రైట్. సో అలాగే సో ఇక్కడ కొన్ని లెవెల్స్ ఉంటాయి అన్నట్టు. 5% లెవెల్ అని ఉంటుంది. సో మీరు జాయినింగ్ కాగానే సో మన కంపెనీ అనేది మీరు 5%లో ఉంటారు. సో ఈ 5% అంటే సో 0 PV నుంచి 599 PV వరకు 5% అంటారు అన్నట్టు. నెక్స్ట్ 8% అంటే 600 PV నుంచి 2,399 PVs వరకు మీరు 8% లెవెల్ అన్నట్టు. సో నెక్స్ట్ ఇక్కడ 12% అంటారు. 2,400 PVs నుంచి 5,499 PV వరకు. నెక్స్ట్ 16% అంటారు. సో వీళ్ళని అసిస్టెంట్ డైరెక్టర్ అంటారు అన్నట్టు. సో 5,500 PV ప్లస్ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ మనకి అసిస్టెంట్ డైరెక్టర్ పొజిషన్లో ఉంటాం అన్నట్టు. సో ఎవరైతే ఈ మొత్తం కేటగిరీ కంప్లీట్ చేస్తారో సో లేదా మనకి ఇక్కడ కొన్ని లెవెల్స్ ఉంటాయి అన్నట్టు. సో ఒకవేళ మీరు ఫాస్ట్ స్టార్ట్ 8 అవ్వాలనుకుంటే ఇక్కడ మనకి జస్ట్ జాయినింగ్ అయిన మంత్లో జస్ట్ ఒక 300 PV చేస్తే మనకి ఇక్కడ ఫాస్ట్ స్టార్ట్ 8 అంటారు అన్నట్టు. రైట్. ఒకవేళ మీరు అంటే వీళ్ళని 16% లేదా బ్రాంజ్ అంటారు అన్నట్టు. సో బ్రాంజ్ డైరెక్టర్. సో ఒకటే మంత్లో మీరు ఫాస్ట్ బ్రాంజ్ డైరెక్టర్ అవ్వచ్చు. ఫాస్ట్ బ్రాంజ్ డైరెక్టర్ అన్నట్టు. జస్ట్ 4,500 PV చేస్తే మనం ఇక్కడ ఫాస్ట్ బ్రాంజ్ డైరెక్టర్ అవుతాం అన్నట్టు. ఓకే. నెక్స్ట్ మరి బ్రాంజ్ డైరెక్టర్ సో ఏముంటాయి సార్? ఇప్పుడు నేను డైమండ్ డైరెక్టర్ పొజిషన్. సో ఇక్కడ కొన్ని లెవెల్స్ ఉంటాయి అన్నట్టు. సో బ్రాంజ్, తర్వాత సిల్వర్, తర్వాత గోల్డ్, రైట్. నెక్స్ట్ స్టార్, తర్వాత డైమండ్. సో ఇప్పుడు నేను ప్రజెంట్ డైమండ్ పొజిషన్లో ఉన్నాను. నెక్స్ట్ క్రౌన్, తర్వాత యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. సో యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. సో నెక్స్ట్ డబుల్ క్రౌన్ డైరెక్టర్. తర్వాత లాస్ట్ లెవెల్ ఇది. సో DUCD, డబుల్ యూనివర్సల్ సో క్రౌన్ డైరెక్టర్ అంటారు. సో డైరెక్టర్స్ వీళ్ళందరూ. ఓకే.
సో మరి ఇవన్నీ అచీవ్ అవ్వాలంటే ఎలా? సో నేను ప్రజెంట్ ఇప్పుడు సో బ్రాంజ్ నుంచి సో ఈ డైమండ్ ప్లస్ అలాగే సో బ్రాంజ్ నుంచి క్రౌన్ దాకా నేను పొజిషన్ చెప్తాను. సో ఎలా అచీవ్ అవ్వాలి, సో ఏంటిది అనేది. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సో మీరు జాయిన్ అయ్యారు. సో ఇవి సో ఈ లెవెల్స్ అన్నీ మీకు కంప్లీట్ అవ్వడానికి ఇంచుమించు జస్ట్ ఒక 4 months పడుతుందండి. ఒకవేళ మీరు ఫాస్ట్గా వర్క్ చేస్తారంటే సో మినిమం 2 monthsలో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో మీరు ఫాస్ట్గా వర్క్ చేసిర్రు సో అంటే 2 monthsలో ఫాస్ట్గా కంప్లీట్ కూడా అయిపోతుంది. ఓకే, సో మీరు మెల్లమెల్లగా చేసినా కూడా ఇంచుమించు 4 months అనేది ఈజీగా పడుతుంది. అంటే మీరు బ్రాంజ్ అవ్వడానికి 2 months కూడా పట్టచ్చు, 4 months కూడా పట్టచ్చు. సో మరి ఒకటే మంత్లో 5,500 అంటే ఒక మంత్లో 5,500 అని కాదు. సో మీరు బ్రాంజ్ అవ్వాలంటే పర్టికులర్ మంత్లో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది జూన్ మంత్లో, సో మీరు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ప్రజెంట్ 16 లెవెల్లో ఉన్నారు. సో మీరు బ్రాంజ్ అవ్వాలనుకుంటున్నారు. సో ఈ మంత్లో సో మీ టీమ్ తోటి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 4 legs ఉన్నాయి అనుకుందాం. 4 legs ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఒక 500 PV, ఇక్కడ నుంచి ఒక 500 PV, ఇక్కడ నుంచి ఒక 500 PV, సో ఇక్కడ నుంచి ఒక 500 PV, మీ సెల్ఫ్ ఒక 160 PV. సో టోటల్ ఎంత అవుతుందంటే సో 2,000 above PV అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2,000 ప్లస్ PV అనుకుందాం. సో అయినప్పుడు మీరు ఇక్కడ సో బ్రాంజ్ డైరెక్టర్ అంటారు అన్నట్టు. సో బ్రాంజ్ డైరెక్టర్ అవుతారు. సో ఇక్కడ మీ ఇన్కమ్ మినిమం ఒక 5,000 to 7,000 కూడా తీసుకోవచ్చు. సో అంటే మీ జాయినింగ్స్ని అవ్వచ్చు. సో నేను ఇక్కడ ఇన్కమ్ది చెప్తలేను. సో ఇక్కడ అంటే బ్రాంజ్ ఎలా అవ్వాలని చెప్పడం జరుగుతుంది. అంటే ఒక పర్టికులర్ మంత్లో బ్రాంజ్ అవ్వడానికి 2,001 PV ఉండాలన్నట్టు. సో ఇందులో ఒక మినీ LOB అన్నట్టు. సో మినీ LOB ఏంటంటే సో టీమ్ బిల్డింగ్ బోనస్. సో వాళ్ళని అంటారు TBB. సో TBB ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2,000 PV నుంచి జస్ట్ ఒక 3,000 PV చేస్తే సో ఇక్కడ మీకు బ్రాంజ్ డైరెక్టర్ విత్ TBB అంటారు అన్నట్టు. సో ఇక్కడ మీ ఇన్కమ్ మినిమం ఆన్ అండ్ యావరేజ్గా 10,000 నుంచి 12,000 కూడా తీసుకోవచ్చు. సో ఆన్ అండ్ యావరేజ్ అంటే ఒకవేళ మీరు బ్రాంజ్ విత్ TBB ప్లాన్ చేస్తే సో మీ ఇన్కమ్ 10,000 నుంచి 12,000 అవుతుంది. నార్మల్ బ్రాంజ్ డైరెక్టర్ అవుతే సో ఇక్కడ మీకు 5,000 చెక్ నుంచి 7,000 దాకా కూడా తీసుకోవచ్చు. సో బ్రాంజ్ అయితే మనకు రికగ్నేషన్స్ అవన్నీ సో వేరే వస్తుంటాయి అన్నట్టు. సో బ్రాంజ్ అవ్వాలంటే ఒక పర్టికులర్ మంత్లో సో టీం నుంచి సో ఇక్కడైతే ఏదైతే టీమ్స్ ఉన్నాయో ఈ టీం నుంచి మీరు 2,000 PV అనేది తీసుకురావాలి. సో అప్పుడు మనం బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై అయినట్టు. సో నెక్స్ట్ ఏ లెవెల్, సో ఇది అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటిది సిల్వర్. మరి సిల్వర్ ఎలా అవ్వాలి సార్? సో సిల్వర్ అవ్వాలంటే సో ఇక్కడ మీకు టీం ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రాంజ్లో ఉన్నారు. సో మీ కింద టీం ఉంది కదా 1 2 3 ఇట్లా 4 ఉన్నాయి అనుకుందాం. సో నెక్స్ట్ సపోజ్ నా పేరు శివ కదా. సో శివాని తీసుకుంటా, రైట్. సో ఇప్పుడు కింద ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 16% అయిపోయాడు. సో ఇతను కూడా బ్రాంజ్ అయిపోయారు అనుకుందాం. ఇతను కూడా బ్రాంజ్ అయిపోయాడు అంటే ఇతను కూడా 2,001 PV తోటి బ్రాంజ్ అయిపోయాడు. సో అప్పుడు మీరు ఏ పొజిషన్లోకి వెళ్తారు? శివ అనే వ్యక్తి సిల్వర్కి వెళ్ళాలి. సో మరి సిల్వర్ అవ్వాలంటే ఎలా సార్? సో ఏం లేదండి, ఈ 3 legs అంటే ఈ లెగ్ మొత్తం వదిలేయాలి. ఈ లెగ్ PVs పట్టకుండా ఈ 3 legs నుంచి ప్లస్ మీ సెల్ఫ్ PV, శివ అనే సెల్ఫ్ PV ప్లస్ ఈ 3 legs నుంచి ఎన్ని PVలు ఉండాలి సార్ అంటే 1,800 PVs ఉండాలి. సో అప్పుడు మీరు సిల్వర్ అంటారు. శివ సిల్వర్ డైరెక్టర్ అన్నట్టు. ఒకవేళ 1,800 PVs లేవంటే సో అక్కడ మీరు నాన్ క్వాలిఫైడ్ సిల్వర్. సో మనకి ఇన్కమ్ అనేది రాదు, డైరెక్టర్ బోనస్ రాదన్నట్టు. సో మనకి అవన్నీ వస్తాయి, ఇవి రావన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ సిల్వర్లో కూడా మనం TBB తీసుకోవచ్చు. సో సిల్వర్ క్వాలిఫై అవ్వాలంటే ఎంత? సో బ్రాంజ్ ప్లస్ సైడ్ లెగ్స్. సో ఈ సైడ్ లెగ్స్ ఉంటాయి కదా, ఈ 3
ఇది బ్రాంజ్ అయిపోయింది, ఇది బ్రాంజ్ అయిపోయింది. ఓకే, ఈ సైడ్ 3 లెగ్స్ నుంచి సో ప్లస్ మీ సెల్ఫ్ పీవీ ఎంత ఉండాలంటే 1800 పీవీస్ ఉండాలి. ఓకే, అయితే ఇక్కడ మీ ఇన్కమ్ యావరేజ్గా ఒక 8000 అలా వస్తుంది, 8000 యావరేజ్గా ఇట్లా వస్తుంది. అదే మీరు సిల్వర్ విత్ టీబీబీ, ఓకే, సో ఎక్స్ట్రా ఒక 600 పీవీస్ తీసుకొస్తే అంటే టోటల్గా ఒక 2400 పీవీస్ తీసుకుంటే సో ఇక్కడ మన క్యాన్ యావరేజ్గా మన చెక్ ఒక 15,000 నుంచి 15,000 కూడా దాటొచ్చు. అంటే టీబీబీ తోటి అవుతాయి. అంటే ఎక్స్ట్రా ఒక 600 ఇంకా ఎక్స్ట్రా పీవీస్ తీసుకొస్తే మనం ఇక్కడ 2400 పీవీ చేసుకుంటే మనం 15,000 కూడా సంపాదించుకోవచ్చు. అంటే సిల్వర్ అనే వ్యక్తి ఇంత కూడా తీసుకోవచ్చు అన్నట్టు. సో ఏం లేదు, సో మళ్ళీ చెప్తాను. సో మీరు బ్రాంజ్లో ఉన్నారు ఇంతకుముందు, సో మీ కింద కూడా ఒక బ్రాంజ్ అయింది. సో మీకు ఒక 3 లెగ్స్, సో ఎన్ని లెగ్స్ అయినా ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. సో ఇక్కడ నుంచి సో సైడ్ మనం కౌంట్ చేసుకోవాలన్నట్టు. సో ఈ పీవీస్ కౌంట్ చేసుకోవాలి, ఈ లెగ్ కాకుండా ఇవి కౌంట్ చేసుకుంటే టోటల్ ఒక 2400కి మీరు ప్లాన్ చేసుకోండి. అంటే ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ మీరు అప్పుడు ఏమవుతారు, ఈ బ్రాంజ్ కాస్త సిల్వర్ అవుతారు. ఇక్కడ మీకు ట్రావెల్ ఫండ్ టీబీబీ కూడా వస్తుంది. ఒకవేళ మరి ఈ పీవీస్ మనకు కౌంట్ కావా సార్ అని చాలామంది అడుగుతుంటారు. మరి పీవీస్ అసలు కౌంట్ కావా, మరి అసలు ఇక్కడ వర్క్ చేయొద్దా, మరి ఇక్కడ నేను అవసరం లేదా సార్ అంటారు. సో ఇక్కడ ఈ లెగ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేరు ఆర్ అనుకుందాం. ఈ ఆర్ అనే లెగ్లో సో మనకి బ్రాంజ్ అంటే ఎంత, 2000 పీవీస్ కదా. ఒకవేళ ఈ 2000 పీవీస్ కాస్త ఒక 6000 పీవీ వచ్చింది అనుకోండి. సో ఇక్కడ మీకు ఎల్ఓబి వస్తుంది అన్నట్టు. అంటే ఎల్ఓబి వస్తే మీకు ఇక్కడ ఎక్స్ట్రా ఇన్కమ్ 10,000 రూపాయలు వస్తాయి. ఎక్స్ట్రా 15,000 వస్తాయి. అంటే 15,000 ప్లస్ 10,000 అంటే టోటల్ మీ ఇన్కమ్ ఎంత అంటే 25,000 రూపాయలు వస్తాయి అన్నట్టు. సో నేను రఫ్ ఫిగర్ చెప్తున్నా. సో ఎక్కువ కూడా రావచ్చు, తక్కువ కూడా రావచ్చు. సో ఆన్ అండ్ యావరేజ్గా సో ఇంత వస్తుంది అన్నట్టు. అంటే చూడండి, అంటే మనకి ఈ లెగ్ నుంచి ఎంత పీవీస్ ఒకవేళ తీసుకొస్తే 6000 పీవీస్ తీసుకొచ్చారు అనుకోండి. సో మనకి ఎంత చెక్ వస్తుంది, 10,000 రూపాయలు వస్తుంది. చాలామంది నాకు అడుగుతుంటారు, సో ఈ లెగ్ నుంచి నాకు పీవీస్ రావా సార్, ఈ లెగ్ నుంచి నాకు అసలు నేను కౌంట్ చేయొద్దా, నాకు ఈ లెగ్లో ఎందుకు వర్క్ చేయొద్దు. సో మీ లెగ్ నుంచి 6000 పీవీ ప్లాన్ చేయండి. ఈ లెగ్ నుంచి 6000 ప్లాన్ చేయండి. సో మీకు ఆన్ అండ్ యావరేజ్గా 10,000 రూపాయలు అనేది ఎక్స్ట్రా వస్తుంది మనకి. సో రైట్. సో నెక్స్ట్ ఏంటిది, మనకి సిల్వర్ అయిపోయింది. ఓకే, సో మీకు డౌట్ అనేది క్లారిఫై అయింది అనుకుంటాను. సిల్వర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది మనకి గోల్డ్. సో గోల్డ్ అంటే అందరికి ఇష్టం కదా. సో గోల్డ్ అవ్వాలంటే సో రైట్. సో ఒక వ్యక్తి ఆల్రెడీ బ్రాంజ్ ఉన్నాడు కదా. సో ఆర్ అనే వ్యక్తి బ్రాంజ్ ఉన్నారు. సో మీరేం సిల్వర్ ఉన్నారు కదా ఇంతకుముందు. సో నెక్స్ట్ ఇంకొక లెగ్ ఏదైతే ఉంటుందో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా బ్రాంజ్ అవ్వింది. అంటే ఇక్కడ ఒక 2000 పీవీ, ఇక్కడ ఒక 2000 పీవీ. ఈ సైడ్ ఏవైతే ఉంటాయో ఈ సైడ్ లెగ్స్ ఇంకొక 3 లెగ్స్ వేసుకుందాం. అంటే మనం ఎన్ని లెగ్స్ తోటి, ఒక 4 లెగ్స్ తోటి వర్క్ చేయాలన్నట్టు. 3 లెగ్స్ ఉంటాయి కదా ఇంకా. సో ఇక్కడ వీటి నుంచి ఈ 3 లెగ్స్ నుంచి మనకి 1500 పీవీస్ ఉండాలన్నట్టు. సో అప్పుడు మీరు ఇక్కడ గోల్డ్ క్వాలిఫై అవుతారు. సో ఇక్కడ కూడా మీకు ఆన్ అండ్ యావరేజ్గా చెక్ ఒక 10 నుంచి 15,000 కూడా రావచ్చు. 10 నుంచి 15,000 కూడా తీసుకోవచ్చు. ఓకే, సో రైట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, అంటే మీ కింద ఒక 2 బ్రాంజ్లు అయిపోయారు అనుకోండి. సో మీరు చూడండి, సో లెవెల్స్ పెరిగే కొద్దీ మనకి సైడ్ అనేది తగ్గుతుంది ఇన్కమ్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక టీబీబీ అని కూడా ఉంటుంది. ప్లస్ గోల్డ్ అవ్వాలంటే మీ కింద 2 బ్రాంజ్లు ఉండాలి. 2 బ్రాంజ్ ప్లస్ సైడ్ అంటారు వీటిని, సైడ్ పీవీస్ అంటారు అన్నట్టు. సైడ్ ప్లస్ మీ సెల్ఫ్ పీవీ, సైడ్ ప్లస్ సెల్ఫ్ పీవీ ఎంత ఉండాలంటే 1500 పీవీ ఉండాలన్నట్టు. 1500 పీవీస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో ఎక్స్ట్రా ఒక 500 పీవీ చేసినాం అనుకోండి. సో ఏంటిదంటే ఇది టీబీబీ,
టీమ్ బిల్డింగ్ బోనస్ అంటే సైడ్ నుంచి ఒక 2000 పీవీస్ తీసుకొచ్చినాం అనుకోండి. సో మనకి ఇక్కడ ఆన్ అండ్ యావరేజ్కి ఒక 20,000 రూపాయలు కూడా తీసుకోవచ్చు. సో ఇన్కమ్స్ మీరు ఇన్కమ్స్ కాదు కానీ సో మనకి ఇక్కడ పీవీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇన్కమ్ మనకి కంపెనీ ఇస్తుంటుంది. సో ఇక్కడ చూడండి. సో మరి ఇంకా ఇన్కమ్ ఎలా సార్ అంటే చూడండి. సో ఈ లెగ్ ఉంది కదా, ఈ 2000 పీవీ కాస్త ఈ 2 బ్రాంజ్ల నుంచి ఈ 2 బ్రాంజ్లు ఉంటాయి కదా, ఇక్కడ మీరు 6000 పీవీ, ఇక్కడ కూడా 6000 పీవీ తీసుకురాగలిగితే సో ఇక్కడ మీకు 2 ఎల్ఓబీలు వస్తాయి. 2 ఎల్ఓబీస్. ఒక ఎల్ఓబీకి ఎంత ఇన్కమ్ చెప్పాను ఇందాక, ఒక ఎల్ఓబీకి 10,000. అంటే ఇక్కడ 2 ఎల్ఓబీకి ఎంత, 10,000 ప్లస్ 10,000 20,000 ఎక్స్ట్రా తీసుకోవచ్చు. సో అంటే 40,000 రూపాయలు కూడా తీసుకోవచ్చు. సో గోల్డ్లో సో చాలామంది తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, రైట్. సో అలా సో మనకి ఇక్కడ గోల్డ్ అనేది సో ఎక్స్ట్రా అన్నట్టు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటిది, సో ఇది క్లియర్ అయింది అనుకుంటా. సో మళ్ళీ ఒకసారి చెప్తాను. సో గోల్డ్ అవ్వాలంటే సో మీ 2 లెగ్గులు బ్రాంజ్ అయి క్వాలిఫై ఉండాలి. సో ఆ పర్టికులర్ మంత్లో సో మీ సైడ్కి వర్క్ చేసుకుంటే 1500 పీవీతో వర్క్ చేసుకోవాలి, రైట్. సో గోల్డ్ క్వాలిఫై అవ్వాలంటే సో 2 బ్రాంజులు ఉండాలి, సైడ్ పీవీ ప్లస్ సెల్ఫ్ పీవీ ఉండాలి. ఎంత, 1500 పీవీ క్వాలిఫై అయిపోతాం. నాకు ఇంకా ఎక్కువ ఇన్కమ్ కావాలి సార్ అంటే సో జస్ట్ ఒక 500 పీవీ ఎక్స్ట్రా వర్క్ చేసుకున్నాక 2000 పీవీ అయిపోతుంది సైడ్ నుంచి. సో మీకు ఇక్కడ ఆన్ అండ్ యావరేజ్గా ఒక 20,000 ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఒకవేళ ఈ 2 బ్రాంజులు కింద మీరు డెప్త్గా వర్క్ చేస్తే ఒక 6,000 పీవీ తీసుకొచ్చారు అనుకోండి 2 లెగ్గులకి వెళ్ళి, సో మీకు 2 ఎల్ఓబీలు వస్తాయి. సో అప్పుడు మీ ఇన్కమ్ ఇక్కడ ఆన్ అండ్ యావరేజ్గా 40,000 తీసుకోవచ్చు. సో గోల్డ్లో కూడా మనం 40,000 ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు ఈ స్ట్రక్చర్ తోటి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు ఇది క్లారిఫై అయింది అనుకుంటే సో ఏమైనా ఉంటే మళ్ళీ ఒకసారి మీ అప్లైన్తో లేదా నాకు కాల్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి స్టార్, ఇక్కడ స్టార్లో మనం కార్ ఫండ్ అనేది కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏమైంది, మీరు ఇప్పుడు మీ స్టార్ అవ్వాలంటే ఈ 3 లెగ్స్ ఉంటాయి కదా, ఇది బ్రాంజ్ అవ్వాలి, ఇది బ్రాంజ్ అవ్వాలి, ఇది బ్రాంజ్ అవ్వాలి. సో మనకి ఇక్కడ స్టార్లో మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది రాదు. సో రైట్. సో ఇక్కడ జస్ట్ మనకి సైడ్ ఒక 500 పీవీ చేస్తే సరిపోతుంది. సో ఈ లెగ్ బ్రాంజ్ ఉండాలన్నట్టు. సో ఇక్కడ మీరు సైడ్కి వర్క్ చేస్తే జస్ట్ 500 పీవీస్ ఉంటే సరిపోతుంది. ఇక్కడనే ఉండొచ్చు లేదా మన సెల్ఫ్ 500 ఉన్నా ఓకే. సో రైట్. సో ఇది మీకు క్లారిటీ వచ్చింది అనుకో. సో ఇది స్టార్ స్ట్రక్చర్ అన్నట్టు. స్టార్ ఇలా ఉండాలి. స్టార్ అవ్వాలంటే మీ కింద 3 బ్రాంజ్లు ఉండాలి. సో మీకు సైడ్కి జస్ట్ 500 పీవీ ఉంటే మీకు స్టార్ అవ్వచ్చు. సో ఇన్కమ్ ఎక్కువ ఎట్లా ఇంకా తీసుకోవాలంటే ఈ 2 పేర్ల పీవీ తోటి బ్రాంజ్ అయిపోతారు కదా, క్వాలిఫై అయిపోతారు. సో మనకి ఇక్కడ చెక్ అంతే 12,000 నుంచి అంతే వస్తుంది. మనకి ఇంకా ఇన్కమ్ ఎక్కువ కావాలంటే ఈ 2,000 పీవీస్ ఉన్నాయి కదా, సో ఇక్కడ మీరు వర్క్ చేయాలి. సో 6,000 పీవీ తీసుకురావాలి. ఇక్కడ 6,000 పీవీ, ఇక్కడ కూడా 6,000 పీవీ అంటే 3 ఎల్ఓబీలు తీసుకోవచ్చు. 3 ఎల్ఓబీస్ తీసుకుంటే సో మనకి ఇక్కడ 30,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. సో అంటే 42,000 తీసుకోవచ్చు. 42,000 నుంచి 50,000 కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి మల్టిపుల్ ఎల్ఓబీస్ కూడా తీసుకోవచ్చు. సో అదే డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను. కానీ అంటే ఆన్ అండ్ యావరేజ్గా స్టార్ అవ్వాలంటే మీ కింద 3 బ్రాంజ్లు ఉండాలి. సో సైడ్కి 500 పీవీ, ఇంతే సింపుల్ ఇది. సో రైట్. సో మళ్ళీ సో 500 ప్లస్ 500 అంటే 1000 పీవీ ఉండాలి సైడ్కి. ఇది ఈజీగా అయిపోతుంది ఎందుకంటే సెల్ఫే మనకి అదే 500 ప్లస్ 500 ఉంటే సరిపోతుంది. అంటే 3 బ్రాంజ్లు ఉండాలా, సైడ్కి ఒక 1000 పీవీ ఉండాలి. 1000 పీవీ ఉంటే ఏమవుతుంది, స్టార్ అనేది క్వాలిఫై అయిపోతాం. సో 500 కాదు 1000 అన్నట్టు. సో నెక్స్ట్ ఇది క్లారిటీ వచ్చిందనుకో. సో ఎల్ఓబీ మీద వర్క్ చేయాలి మనం. ఎక్కువ ఇన్కమ్ కావాలంటే సో డెప్త్ వర్క్ చేస్తూ పోవాలి. అంటే ఈ బ్రాంజ్ కింద ఒక 2 బ్రాంజ్లు అయి ఉండాలి. సో అప్పుడు మనకి ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి డైమండ్. సో డైమండ్, సో నేను ప్రజెంట్ ఇప్పుడు డైమండ్ పొజిషన్ ఉన్నాను. సో నేనున్నాను. సో నా కింద సో 4 బ్రాంజ్లు అయి ఉండాలి. ఏ అనే వ్యక్తి బ్రాంజ్, బి అనే వ్యక్తి బ్రాంజ్, సి అనే వ్యక్తి బ్రాంజ్, సో డి అనే వ్యక్తి బ్రాంజ్. సైడ్కి 500 పీవీ ఉండాలి. సో ఇట్లా 2,000 పీవీ, 2,000,
సో ఇక్కడ మీరు డైమండ్ పొజిషన్లోకి వస్తారు అన్నట్టు. ఓకే, సో ఇక్కడ కూడా మనం 4 ఎల్ఓబిలు తీసుకోవచ్చు. సో 4 అంటే డైరెక్ట్ 4. సో డెప్త్లో కూడా మనం ఎల్ఓబిస్ తీసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఆన్ అండ్ యావరేజ్గా మనం 80,000 నుంచి ₹1,00,000 కూడా తీసుకోవచ్చు. 80,000 నుంచి ₹1,00,000 కూడా తీసుకోవచ్చు. సో చాలామంది డైమండ్లో కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి క్రౌన్. సో క్రౌన్లో ఏం లేదు. సో మీరున్నారు. సో మీ కింద 6 లెగ్గులు బ్రాంజ్ ఉండాలి అంతే. 3, 4, 5, 6. సో వీళ్ళందరూ బ్రాంజ్ స్ట్రక్చర్లు ఉంటే సరిపోతుంది. బ్రాంజ్ అంటే 2000 PV, 2000 PV, 2000 PV, 2000 PV, 2000 PV. సో వీళ్ళతోటి సో ఇట్లా మనం 6 లెగ్గులు బ్రాంజ్ చేస్తే సో మనం ఇక్కడ సో క్రౌన్ అవుతాం అన్నట్టు. సో మనకి ఇక్కడ ఇంకా ఇన్కమ్ అనేది ఎక్కువ కావాలి కాబట్టి ఇక్కడ మనం 6 ఎల్ఓబిలు కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఇట్లా ఇవి స్ట్రక్చర్ అన్నట్టు. సో ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా మీరు నాకు కాల్ చేయొచ్చు. సో ప్రజెంట్ మీరు ఏ పొజిషన్లో ఉన్నారనేది చూసుకోండి. సో రైట్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్.